విశాఖ వేదికగా వచ్చే నెల 2వ తేదీ నుంచి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం పక్కా ఏర్పాట్లు. ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం మ్యాచ్ తొలి నిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, సిటీ పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్, డీసీపీ శ్రీనివాసరావు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, ఏసీఏ సీఈఓ డాక్టర్ ఎంవి శివారెడ్డి, సిఎఫ్ఓ ఎం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న క్లబ్ ప్లేయర్స్ కేవలం ₹250కు 5 రోజుల పాటు మ్యాచ్ను తిలకించేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా 2000 మంది విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే విద్యార్థులు తమ యాజమాన్యాలు జారీ చేసిన ఐడి కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ మ్యాచ్ కోసం అవసరమైతే అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మ్యాచ్ జరిగే 5 రోజుల పాటు స్టేడియంతో పాటు చుట్టుప్రక్కల నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తామన్నారు. స్టేడియం చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టికెట్ ధరలు ఇలా: టికెట్లు ఆన్లైన్, ఆఫ్లైన్లో విక్రయించనున్నారు. ఒకరోజు మ్యాచ్ కోసం ₹100, ₹200, ₹300, ₹500 విలువ చేసే టికెట్లు. అదేవిధంగా సీజన్ మొత్తానికి అంటే 5 రోజులకు కలిపి ₹400, ₹800, ₹1000, ₹1500 విలువ చేసే టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయి. పేటీఎం యాప్ ద్వారా లేదా insider.in వెబ్సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో, 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో టికెట్లు విక్రయించనున్నారు. అదేవిధంగా పీఎం పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో 6వ తేదీ వరకు కూడా టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. గుడ్ ఈవినింగ్ అండి, పాత్రికేయ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఫిబ్రవరి 2 నుంచి జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ ఈ రోజున కలెక్టర్ గారు, సిపి గారు, అలానే డీసీపీ గారు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గారు అందరూ వాళ్ళ సమక్షంలో జరగబోయే ఏర్పాట్లను ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు జరగడం జరిగింది. మెయిన్లీ ఈసారి జరుగుతున్న దాంట్లో టెస్ట్ మ్యాచ్ సంబంధించి మేము ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమం 7,000 to 8,000 ఏమైనా స్పెక్టేటర్స్ ఉంటారనే ఎక్స్పెక్టేషన్స్తో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలా చేయాలనేది సార్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మెయిన్లీ ఒక 2 పాయింట్స్ మీకు చెప్పుకోవాలి. ఈ ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెగ్యులర్గా జరుగుతున్న మ్యాచెస్లో ఈ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టిన తర్వాత 3rd టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 2016లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగింది. 2019లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగింది. ఈ ఫిబ్రవరిలో మనం ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతున్నాం. అందరికీ తెలిసిన విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం అయిన విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్రెడెన్షియల్స్ అక్రాస్ ద కంట్రీ. ఇక్కడ జరగబోతున్న ఈ మ్యాచ్కు ఈసారి దాదాపు ఒక 2,000 మంది పిల్లలకు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కు క్రికెట్ను ఎంటర్టైన్ చేసే విధంగా ఫ్రీ ఎంట్రీ, వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించడంతో కేస్ స్టాండ్ను ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడే మా క్లబ్స్లో అక్రాస్ ద స్టేట్లో ఉంటున్న క్లబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5 days కలిపి ఒక ₹250కు టికెట్లు సబ్సిడైజ్ చేసి ఇవ్వాలనుకున్నాం. అలానే ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఎవ్రీడే అవసరమైన టికెట్లు ₹200 నుంచి స్టార్ట్ అవుతాయి, ₹100 నుంచి స్టార్ట్ అవుతాయి. అలానే 5 days కలిపి
మినిమం 400 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ మ్యాచ్ను చూడడానికి ఏదైతే ఒక 2 ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ పెట్టడం జరుగుతుంది. స్టేడియంలో ఒకటి, స్వర్ణభారతి స్టేడియంలో ఒకటి. ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి ఆన్లైన్ టికెట్ సేల్ స్టార్ట్ అవుతుంది. 26వ తారీఖు నుంచి ఆఫ్లైన్ టికెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంతవరకు ఈ పర్టికులర్ స్టేడియంలో ఒక 11 వన్డే మ్యాచ్లు, 5 T20 మ్యాచ్లు జరపడం జరిగింది. ఆ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ చాలా వరకు మౌలిక సదుపాయాల విషయంలో కానీ, అలానే ప్లేయర్స్ యొక్క వెల్ఫేర్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక అక్రాస్ ద కంట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న చెప్పుకోవడానికి యాజ్ ఎ సెక్రటరీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఈ పర్టికులర్ మ్యాచెస్ ఈ అన్ని టికెట్స్ అన్ని కూడా పేటీఎం ద్వారా జరుగుతాయి. రెప్యూటెడ్ లాస్ట్ టైం కూడా మనం పేటీఎం ద్వారా చేసాం, ఈసారి కూడా పేటీఎం ద్వారా జరుగుతుంది. ఈ యొక్క మ్యాచ్ గురించి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారిని అలానే సిపి గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను సార్. 6 వరకు ఇంగ్లాండ్ అలాగే ఇండియా మధ్య మనకి రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా జరగబోతూ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు సిటీలో ఇది ఐ థింక్ 3rd టెస్ట్ మ్యాచ్ మనకి ఇప్పుడు జరుపుకుంటున్నాము. సో ఒక 4 years తర్వాత టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది వైజాగ్ లాంటి సిటీకి చాలా అవసరము. ఖచ్చితంగా ఇక్కడ 2 జట్లకు సంబంధించిన ప్లేయర్స్కి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ, వాళ్ళకి కంఫర్ట్స్ కానీ అన్నీ కూడా మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే పబ్లిక్ కూడా మంచి ఫీల్ కానీ, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేదానికి కూడా టికెట్ల విషయంలో ఏ ఇష్యూ లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఏదైనా కన్సెషన్లుగా కానీ లేదంటే ఫ్రీగా కూడా టికెట్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని భావిస్తున్నారు. అలాగే మనకి శానిటేషన్ సంబంధించిన కానీ లేదా డ్రింకింగ్ వాటరు లేదంటే ఇక్కడ లోకల్గా వచ్చే ప్రేక్షకులకి బేసిక్ అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఇంతకుముందులాగే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆర్టీసీ ద్వారా అవసరమైన చోట్ల బస్సులు ఎక్కడ డ్రాపింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఎక్కడ అడిషనల్గా బస్సులు కావాలంటే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పవర్ బ్యాకప్ సంబంధించింది ఆల్రెడీ జనరేటర్స్ పెట్టుకున్నారు. హౌవర్ మనకి 3rd లైన్లో ఈపీటీసీల ద్వారా కూడా నాట్ ఓన్లీ స్టేడియం సరౌండింగ్ ఏరియాలో కూడా కంటిన్యూస్ పవర్ సప్లై కూడా ఎన్షూర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మెడికల్ సంబంధించిన కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మేము కోఆర్డినేట్ చేసుకొని మెడికల్ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ ఆల్సో వీఆర్ రెడీ టు ప్రొవైడ్ టు ద ప్లేయర్స్ అండ్ ఆల్సో టు ది ఆడియన్స్ యాజ్ వెల్. ఇది కాకుండా మనకి ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో అంటే విదేశీయులు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు మనకి టూరిస్టులు క్రికెట్ లవర్స్ కూడా ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కూడా మోరల్లెస్ మనకి టూరిజం సీజన్ మనకి కంటిన్యూ అవుతూ ఉంది. సో టూరిజం పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా మనం రివ్యాంప్ చేయడం. టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతుందో మన స్టేడియంలో ఇక్కడ వైజాగ్లో, ఫర్ దాట్ all the necessary security arrangements are being made, be it the pitch security or security of the stadium, traffic bandobast arrangements, parking arrangements, ఇవి అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటాము. మా ఎక్స్పీరియన్స్డ్ మెన్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీలో కూడా, ఎందుకంటే ఫారినర్స్, బ్రిటిషర్స్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ అంతా కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరిది కూడా సెక్యూరిటీ విదిన్ ద సిటీ, ఇన్ ద హోటల్స్, ఆల్ దట్ ఆల్సో వీ విల్ టేక్ కేర్, ఇంక్లూడింగ్ ఆల్ దేర్ పాస్పోర్ట్ క్లియరెన్స్, ఇమిగ్రేషన్లో, ఎయిర్పోర్ట్లో ఫెసిలిటేషన్, all these things will be taking care and we'll ensure that the program, the test match, 5-day test event ఏదైతే ఉందో it goes off very peacefully without any untoward security arrangements. మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు తేవాలి. జేడి యాదగిరి శ్రీనివాసరావు. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే శుభతరుణంలో వస్తున్న మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. గురువారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొనడం
తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఓం శాంతి సంస్థ సంకల్పం చాలా గొప్పది అని, దీన్ని అనుసరించేవారు తప్పకుండా జీవితంలో సుఖశాంతులు పొందుతారన్నారు. దేవుడు ఇచ్చిన జన్మ సార్థకం చేసుకోవాలంటే మన మనసులను ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. మన సృష్టికర్త బ్రహ్మ మనలను సృష్టించినప్పుడే మన మధ్య బంధాలు అనుబంధాలు కల్పిస్తాడన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ, ఆంధ్రుల అందాల పండుగ సంక్రాంతి అని, మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలను మన తరువాతి తరాలకు అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ 3 రోజుల పండుగలో కర్మ భోగాన్ని దగ్ధం చేయడమే భోగి పండుగ అన్నారు. మకర సంక్రాంతి రోజున పితృదేవతలను పూజించి వారిని సంతృప్తి పరచడమే ముఖ్యమన్నారు. కనుమ రోజు పాడి పశువులను పూజించడం వ్యవసాయంలో వాటి ప్రాధాన్యతను తెలుపుతుందన్నారు. ధనుర్మాసంలో హరినామ స్మరణ కోసం హరిదాసులు వస్తారన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తానన్నారు. ఈ సంక్రాంతికి జ్ఞానసూర్యుడు ప్రకాశించి మనలను బంగారు భవిష్యత్తులోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో అన్ని పండుగల మాదిరిగానే సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి సంవత్సరం రాజస్థాన్లోని మౌంట్ అబూకి జర్నలిస్టులను తీసుకువెళ్లి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడం ఆనందకరమన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు సత్యవతి అక్కయ్య, మురళి అన్నయ్య, పావని అక్కయ్య, విధి విలాసం పత్రిక సంపాదకులు చింతా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు. 10 నిమిషాల ముందే అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్ళి కనిపించి వెళ్ళిపోదాం అక్కయ్య గారు అంటే ఖచ్చితంగా ఆశీస్సులకి వెళ్దామని చెప్పి డ్రైవర్ స్టాఫ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు. అది అతని నిబద్ధత. శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం, తెలుగునాట అతి పెద్ద పండగ. మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరి ఇంట వెల్లివిరియాలని, ఏదైతే గర్వం ఉందో దాన్ని అందరినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్ష్య దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని, రైతాంగం ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండేదే భోగి పర్వదినం. సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అద్భుతమైన సమయం. అటువంటి సంక్రాంతి పర్వదినం రోజు మనం అందరం కూడా పెద్దగా స్మరించుకుంటాం. సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకలలాడుతుంది. అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేదే కనుమ సారాంశం. 3 నెలల పాటు జరిగే పండుగ 3 రోజుల పండుగగా మారింది. అయినప్పటికీ మన ఆచార సాంప్రదాయాల వ్యవహారం ప్రకారం జరిగే అతి పెద్ద పండుగ. ఈ పండుగను మన జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా కలిసి చేసుకోవాలని రమాకేవి గారు మరి మన అందరి మధ్య ఈరోజు కూడా ఇక్కడ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ, సంక్రాంతి తత్వం ఇందాకే చెప్పారు, స్టార్టింగే క్రాంతితో కూడుకున్నదే సంక్రాంతి అని. మరి అందరి జీవితాల్లో కూడా ఆనందం వెల్లివిరియాలి. మనం ఒక్కరిమే బాగుండాలని కోరుకోకుండా సమాజం అంతా బాగుండాలి, పక్కవాడు బాగుంటేనే మనం బాగుంటామనే సందేశాన్ని వణికిపుచ్చుకొని ఈ పండుగల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి రమాకేవి గారు నిజంగా ఈ రోజు కూడా లాభాపేక్ష లేకుండా ₹1 కూడా ఇక్కడ ఏమీ కూడా మనం ఏమీ తీసుకురాకుండా జర్నలిస్టులతోనే ఏ పండుగైనా ప్రారంభించాలని ఒక గొప్ప సంకల్పం ఉన్న వ్యక్తి రమాకేవి గారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి దైవం ఆశీస్సులు. మరి మౌంట్ ఆబుని దర్శించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. నిజంగా మనల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ఆబు చూపించి అక్కడ ప్రత్యేకంగా మనందరికీ కూడా కొన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలు తెలియజేసి మరి ప్రత్యేకంగా మనల్ని తిరిగి ఇక్కడ తీసుకొచ్చే గొప్ప వ్యక్తి రమాకేవి గారు. బాగుంటే మనందరం బాగుంటాం. అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కార్యాలయాల్లో కూడా ఎవరికైతే ఈ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందాలో, ఎవరికైతే బాధలు ఉన్నాయో వారందరికీ కూడా ఉపశమనం పొందాలంటే మీరు వచ్చి మా దగ్గర ధ్యానం చేసుకుని వెళ్ళండి అని చెప్తారు రమాకేవి గారు. అన్నీ వాళ్ళే తెచ్చుకొని మనల్ని ఆశీర్వదించి వెళ్ళడమే వారి ప్రత్యేకత. సంక్రాంతి ముందు మా జర్నలిస్ట్ మిత్రులందరికీ మీ ఆశీస్సులు అందించడానికి ముందుకు వచ్చినటువంటి మరి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం రామేశ్వర అక్కయ్య గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే శ్రీమన్నారాయణ ఈ బ్రహ్మకుమారి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రమాకేవి గారికి ముందుగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
మా అన్నయ్య, యాక్చువల్ నా రిలేషను. శ్రీబాబు నా మిత్రుడు కాదు, ఇజ్ మై బ్రదర్. అంటే ఎప్పుడు కూడా ఆయనతో పాటు నేను చాలా విషయాల్లో పాల్గొంటాను. ఆయన ఏదైనా విషయాన్ని పిలిచాడంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. అందుకని ఓట్నే ఎవరిని కూడా ఆయన చేయరు. ఆయన్ని నాకంటే చిన్నవాడు కాబట్టి వాడికి ఆశీస్సులు ఇస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న బ్రహ్మకుమారి పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు, పత్రిక జర్నలిజం వారికి అందరికీ కూడా నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి బ్రహ్మకుమార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకున్నాను. చాలా సంతోషమా, ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్కి అంటే రావాలంటే రాలేదు, దానికి దేవుడి యొక్క సంకల్పం ఉండాలి. నిజంగా రాలేదు. నేను ధనుర్మాసం 26వ రోజు అయింది, పారిశ్రామిక అన్ని 25 ఇంకా 4 రోజులు ఉంది. నేను ఇలా కూర్చున్నాను, ఎల్లో కలర్ డ్రెస్తో ఉంటాను అనమాట. అంటే నేను ఫోన్ చేసి ఒకసారి బ్రహ్మకుమార్కి ఏమో నాకేంటో తెలియదు, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పిలుస్తారు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా బ్రహ్మకుమార్కి కలగానే దైవత్వంతో కూడుకున్నది. ఏమో ఆవిడ బ్లెస్సింగ్స్తో ఇంకా మనం ఉన్నత స్థాయికి వెళ్తాము, ఆవిడ ఆశీస్సులు ఆ విధంగా ఉంటాయని చెప్పి మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే మీద రావడానికి ప్రయత్నిస్తామా, ఎప్పుడు కూడా అలాగే ఉండాలని, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అయినప్పుడు కూడా ఇది సంకల్పం చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు దాకా సోదరుడు మా గంటల శివబాబు కూడా చెప్పారు సంక్రాంతి గురించి, కరెక్ట్. అది మన మనుషులు కూడా అంత ఈజీ కాదండి. నేను ఎప్పుడో చదివే చిన్న స్టోరీ, బ్రహ్మ మనం సృష్టించేటప్పుడు ఏం చేస్తాడంటే, నాకంటే చిన్నోడు అనుకోండి మావాడు, నేను పెద్దోడిని, నాకంటే పెద్ద మా అక్క రమణక్క గారు బొమ్మ చేస్తారు దేవుడు చేసామా. పారిశుద్ధ కార్మికులకు అండగా జనసేన. పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువులు వితరణ. విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం నేత కందుల నాగరాజు. జనసేన పార్టీ పారిశుద్ధ కార్మికులకు అండగా ఎప్పుడూ ఉంటుందని, పారిశుద్ధ కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని విశాఖ జనసేన దక్షిణ నియోజకవర్గం నేత కందుల నాగరాజు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు అల్లిపుర నేరెళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువుల వితరణంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని జరుగుతుందన్నారు. పారిశుద్ధ కార్మికులకు తన మద్దతు తెలియజేస్తూ ఈ ఏడాది సంక్రాంతి పండుగను కూడా చేసుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు లంకా త్రినాథ్, నీలం రాజు, రూపా, తెలుగు అర్జున్, శ్రావణ్, జనసేన నాయకులు ప్రణీత్, నరేష్, రఘు, త్రినాథ్, ప్రసాద్రా, రఘు, గాజుల శ్రీను, నగేష్, సతీష్, బద్రీ సతీష్, ఆయిల్ జగదీష్, శ్రావణి, ధనాలు, కోటి శ్రీకాంత్, వర, కుమారి, దుర్గా, కోదండమ్మ, శ్రీదేవి, లక్ష్మి, సీత, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడమైంది. అలాగే ఇప్పుడు కూడా ఈ పారిశ్రామిక ఎప్పుడు మా తాలూకా పూర్తి ఎల్లవేళ కూడా మా జనసేన పార్టీ సపోర్ట్గా ఉంటుంది. ఈ న్యాయమైన కోరికని వరకు మేము పోరాడటం, అలాగే మరి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు మాకు, వాళ్ళు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం చెప్పండి అని చెప్పడం జరిగింది. దాని మీద నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది ఈ విషయాలు. దీని మీద మేము ఏంటంటే పూర్తిగా కూడా మీకు సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, అలాగే రేపు రానున్న రోజుల్లో మనకి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వస్తుంది. మన దిశ రెండు మారుతాయి, మన భవిష్యత్తులు బాగుంటాయి. ముఖ్యంగా మీ అందరికీ తెలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల విఫలమైపోయి ఇవాళ చూస్తారు కదా, నిన్న కౌన్సిల్ మీటింగ్ కూడా 5,600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దాంట్లో మౌలిక సదుపాయాలకు చాలా తక్కువ పెట్టారు. మీరు దాని మీద మేము పూర్తిగా ఖండించాం. అలాగే వాళ్ళకి కావాల్సిన విధంగా ఎక్కడైతే మరి అభివృద్ధి జరగలేదో అక్కడ చేయకుండా అభివృద్ధి జరిగిన ఏరియాలోని వాళ్ళకి డబ్బులు వచ్చే ఏరియాలో చేసుకోవటం చాలా అన్యాయం. దీన్ని మేము పూర్తిగా ఖండించాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇవాళ పూనా మార్కెట్ ప్రాంతం తీసుకోండి, లేదంటే కల్లుపాలెం ప్రాంతం తీసుకోండి, లేకపోతే ఉత్తరం తీసుకోండి,
భీమనగర్ తీసుకోండి, నేరలపూర్ తీసుకోండి, ఏడుగురు తీసుకోండి, ఎలపేట, ఇవన్నీ కూడా సౌత్ అనేసరికి పూర్తిగా స్లమ్స్ ఎక్కువ. ఈ స్లమ్స్ లోని 3 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే వచ్చినా స్థానిక ఉత్తర్వులు వస్తున్నారు కాబట్టి దాని మీద ఏంటంటే వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ కానీ దాని మీద ఒక అవగాహన లేదు. మనకి ఏంటంటే పూర్తిగా సౌత్ నియోజకవర్గం అనేసరికి స్లమ్స్ ఎక్కువ. మన ఎక్కడ కోటమి దగ్గర నుండి ఇది రామా ట్యాంక్స్ వరకు, జ్ఞానాపురం వరకు ఇవన్నీ కూడా మనకి పూర్తిగా స్లమ్లో నిండిపోయింది. మురికి వాడలు మనం వనపాక ఏరియాలో లేదంటే మన వెలంపేట ఏరియాలోకి వెళ్తే వాళ్ళు దిగిపోయి మురికి ఉంటుంది. మాకు చిన్న అడుగున్న సందులో కూడా మనుషుల పక్కన తిరిగి నడవలసి వస్తుంది. అంటే అంత దారుణమైన వాతావరణం ఉందంటే ఈ విషయాలన్నీ కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో అధికారం రావడం 100% కన్ఫర్మ్. వచ్చిన తర్వాత మీరు అందరూ చెప్తుంటారు ఈసారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణ నియోజకవర్గాన్ని గోల్డ్ టౌన్ చేస్తారు, గోల్డ్ టౌన్ చేస్తారని ప్రతి ప్రజాప్రతినిధి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరు జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్థానిక సమస్యల పట్ల కానీ స్థానికులు కాకపోవడం. నేను ఇక్కడ పక్క లోకలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మరి స్థానికంగా నా కుటుంబ సభ్యులుగా నా తాలూ కమ్యూనిటీ మరి ఎక్కువగా ఉండేది కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోనే. అలాగే మరి మిగతా వాళ్ళందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మరి నా తాలూ చార్జీ కూడా మీ అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల బట్టి కూడా నేను ఈ చార్జీ అనేక సేవా కార్యక్రమాలు వాటిలో కూడా నా చార్జీ ఉంది. ప్రతి చోట కూడా మనం చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు చెప్పడం కాదు కానీ నేనైతే ఖచ్చితంగా మరి దక్షిణ నియోజకవర్గాన్ని మరి మాటల్లో కాకుండా మంచి అభివృద్ధి చేసి చూపించి అలాగనే మరి ఈసారి దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా బ్రహ్మాండంగా ఎగురుతుంది. మంచి మెజారిటీతో దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అలాగే మరీ ముఖ్యంగా మరి దక్షిణ నియోజకవర్గం చెరువు చూసుకుంటే మీరు పాటవీ దగ్గర నుండి పాటవీ మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందాం. ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకుని ఆరోగ్యంగా జీవిద్దాం. ఇంటి మీద ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిద్దాం. హరిత విశాఖగా మన నగరాన్ని తీర్చిదిద్దుదాం. మన ఇంటి వద్దే కూరగాయలు పండించుకుందామని మురళీనగర్లో ఇంటి మీద చుట్టూతా ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇచ్చే మొక్కలు పెంచుదాం. ఇతరులు సైతం పెంచేందుకు ప్రోత్సాహం కల్పిద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మురళీనగర్ ఎన్జీఓ కాలనీలోని అరవల మూర్తి, అరుణల ఇంటి వద్ద మిద్దె మీద పంటలు పండిస్తున్న వారి ఇంటి దగ్గర సమావేశం నిర్వహించారు. 50 మందికి పైగా మహిళలు, ఆసక్తితో ఇంటి వద్ద కూరగాయలు పండించే పురుషులు పాల్గొన్నారు. ప్రధానంగా వ్యవసాయం చేయడం ప్రారంభించిన తొలి నాళ్లలో ఏదైతే విత్తనాలు, మొక్కలు ఇచ్చి పుచ్చుకునే విధానంతో పంటలు పండించడం జరిగిందో అదే సాంప్రదాయంతో ఒకరికి ఒకరు విత్తనాలు, మొక్కలు ఇచ్చి పుచ్చుకున్నారు. అరుదైన దేశీయ విత్తనాలు సేకరించి పెంచే టొమాటో అప్పారావు అందజేసిన విభిన్న అరుదైన రకాల విత్తనాలు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అందజేసిన విభిన్న రకాల కూరగాయలు, నారు పంపిణీ చేసుకున్నారు. అలాగే పిచ్చుకల పరిరక్షణ కోసం హరిత వికాస్ ఫౌండేషన్ దాలినాయుడు నుంచి తీసుకున్న వరి కంకుల కుచ్చులు పంపిణీ చేసుకున్నారు. నా పేరు నాదెల్ల జ్యోతి. ఈరోజు మనకు వైజాగ్లో మురళీనగర్లో ఉన్నటువంటి అరుణ గారి ఇంటి వద్ద మనకి గార్డెనర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే టెర్రస్ గార్డెనర్స్ పెంచుతున్నారో వాళ్ళందరినీ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అవనివ్వండి, సాప్లింగ్స్ అవనివ్వండి ఒకరికొకరు పంచుకుని గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా అవేర్నెస్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ పిచ్చుకల కోసం అని చెప్పి మనం ఇలా వరి కంకులతోటి చుట్టినవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రత్నం గారు దీన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి అంటే నాటు వెరైటీ పచ్చిమిర్చి, టమాటా, అలాగే వంగ, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరు నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ అందరూ కూడా ఇంకా అలాగే అప్పారావు గారు ఇచ్చినటువంటి రేర్ వెరైటీ సీడ్స్ అన్ని కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అప్పారావు సార్కి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. ఇలాంటి సీడ్స్ అన్ని కూడా మళ్ళీ గార్డెనర్స్ అందరూ డెవలప్ చేసి తిరిగి మళ్ళీ ఇస్తే ఇంకా కొంతమందిని మనం డెవలప్ చేయొచ్చు అనే విధంగా అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మీట్స్ పెట్టడం ద్వారా కొత్త గార్డెనర్స్ మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొంత గ్రీనరీని మనం వైజాగ్లో ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది.